వీడియోలు తీసుకునేవాళ్ళు ఇలా ఎన్ని వీడియోలు తీసినా మీ దగ్గరకు రాదు కదా మేడం. అలా అంతే కదా. అనుకోకుండా బయట రావడం వల్ల నేను అలాగే సమాజం బరస్టు పట్టిపోతుందంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల తెలియకుండానే వీడియో తీసాడా? తెలుసు. తెలుసు. ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడు అట. ఆవిడ నవ్వుతానే అడుగుతుంది ఓ కదా. అదే ఓకే. స్వీట్ మెమరీ దాచుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం, కానీ అటువంటిది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికి లేదు మేడం. ఆల్రెడీ ఎందుకు ముందే ఆవిడ వాళ్ళ చెప్పాను. ఆయనతో ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి. అమ్మ మంచమ్మ, అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఆయన ఏం చేసుకోడటగా నిన్ను. నాకు కావాలి మేడం, డైవర్స్ కావాలి. డైవర్స్ కావాలి. ఏం ఎందుకు చేస్తావు తర్వాత? ఎర్రచొక్కోడు గురించి ఏం చేస్తావు తర్వాత? తర్వాత అతను పెళ్లి చేసుకోడంట. మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా? అతని మీద రేపు పొద్దుటేం ఫాల్స్ కేసులు వేయవా? నన్ను వాడుకున్నాడు, వీడియోలు తీసాడని ఏం వేయవా? వేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది. అదృష్టవంతుడు ఇలాంటి వాళ్ళు అందరికీ తగలరు మేడం. తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకు బాధ నుంచి విముక్తి పొందాలని, అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు. యాక్చువల్ నీ వీడియో వల్ల కాదంటావు. కాదండి. నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీయవు, రకరకాల అమ్మాయిలతో రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు. నువ్వు ఒకటే బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా వీడియోలో. ఆడపిల్లలకి వీడియోలు తీయటం ఎందుకు? అది యాక్చువల్గా మా ఇద్దరికి సంబంధించింది సార్. అది మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము. అది మాకు నచ్చింది, మీరెవరు మాట్లాడ్డాక అంటున్నాడు. ఏమ్మా ఆడు వీడియో తీసాడు, కోపం రావట్లేదా నీకు? నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు. మంచి పిల్లని అంటున్నాడు, వీడియో తీసాడు, ఏం రావట్లేదా కోపం, బాధ? ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట, అయినా పర్వాలేదా? అది కూడా ప్లే చేయమంటారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? ఏమ్మా ఎంత తెగిచ్చారేంటి? ఎంత బరి తెగిచ్చారు? సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు, మీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది, మీ చుట్టుపక్కల అవేమీ లేవా ఇంకా? సార్ నా డౌట్ సార్, ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకు మాట ఏంటి? మేము లాస్ట్ 1 year వరకు బాగానే ఉన్నామండి. ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట. ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఇంత విచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు. ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి? నేను మంచిదానని 100 సార్లు చెప్పింది మనకి. ఇప్పటికి ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది. అమ్మ రేపొద్దుట జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి, నాకు నచ్చి తీసాడు అంటుంది. మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు దొరకదండి. ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది, 9 నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి. ఇప్పటి వరకు అతను అడగనప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఏంటంటే నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈరోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది. కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం, అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది ఏమయ్యా సార్ ఇక్కడ ఇంతో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? సరే ఎవరైనా ఏ అమ్మాయి అయినా తన భర్త చాడిస్టు, ఒక సెక్స్ ఎడిక్టర్, నీ ఎంట్రీ తర్వాత సాడిస్ట్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఆ వీడియో దొరికి 9 నెలలు అయింది. 9 నెలల కాడి నుంచి ఇతను డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని. ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి. ఇంకోడైతే ఏం చేస్తాడు, నీకు తల కిందలు ఎలాడదీసి ఉండేవాడు, ఆ అమ్మాయికి ఒక 2 తగిలించి ఉండేవాడు. నేను ఆ అమ్మాయికి చెప్పాల్సినందుకు ముందే చెప్పాను సార్. ఏమని? ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి, ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా? మనం మ్యారేజ్ చేసుకోము, మనది లవ్ కాదు, జస్ట్ మనం లైఫ్ లో కొన్నాళ్ళు కలిసి అమ్మాయి కూడా అది ఉంటాము. ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా? నీలాగా పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల పడి వీడియోలు తీసుకుంటా కాదు మేడం, ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారం అన్నది కూడా ఈ కనుక్కోవాలి. అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే అది రేపు పొద్దుట చాలా చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్, డేంజర్ కూడా. ఇప్పుడు ఏదో మోజుతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ తర్వాత మనం లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు. నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదమ్మా? ఏంటమ్మా పబ్లిక్ అయినా అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా సైకలాజికల్ గా పిల్లవన్నా, లేకపోతే అలా ఎందుకు ఎవరు మాట్లాడతారు? ఏమయ్యా నీ భార్య మొదటి నుంచి ఇంతేనే, ఈ మధ్యకాలం ఇలా అయిపోయింది? ఈ మధ్యకాలంలో ఇంకోటి అంటే భర్త నేను గుడ్డిగా నమ్మడం వల్ల సార్, నాతి చిరామని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్యను నమ్ముతాడు సార్. దాంతో పాటే ఇది ఇట్లా అయిపోయింది సార్. నాకు అది కూడా డౌట్ రాకుండా. కాదండి, ఇంత దిగజారి మాట్లాడగా మేము వెళ్ళిన అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అని మేము అనుకోవట్లా. నేను అంటే మంచిది అనుకున్నా సార్ మేడం. అయితే తర్వాత ఏదో ఒక రోజు మొబైల్ చూసిన తర్వాత అంతవరకు నాకు సడన్ గా ఇలా ఒక వ్యక్తి ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీకు అర్థం కావట్లా. ఆవిడ మంచిదో చెడ్డదో ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. ఎందుకంటే 2 పిల్లల తల్లి కదా.
అప్పటి వరకు నాకు లైట్ వెలగలేదు మేడం. ఆ వీడియో ఎప్పుడైతే ఏదో 1 నెంబర్ వచ్చింది, దాంట్లో వీడియో వస్తున్నా మీరు ఎందుకు అంత వీడియో చూసినాక ఇంట్లో వాళ్ళు పిలిచి అమ్మాయి కౌన్సిలింగ్స్ కావాలా ఏం కావాలా ఎవరు చెప్పుకోలేను మేడం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, బయట పరువుగా ఉన్నాం, అది బయట పరువు అవుతుంది. రాము, ఇప్పుడు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు అలా. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి విచ్చలవిడితనం లేదు. ఈ మహానుభావుడు ఏం మసిపూసి మారేడుగా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. బహుశా వీడియో బ్యాక్గ్రౌండ్లో చూసి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, దానివల్ల ఆ అమ్మాయి గుడ్డిగా ఒప్పుకుంటుందా అనేది కూడా నాకు తెలియదు. మారితే కనుక ఆ అమ్మాయిని స్వీకరించడానికి మీరు రెడీ అయినా? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, 2 పిల్లల తల్లి అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మారి మీ దగ్గరికి వస్తే మీకు ఓకేనా అమ్మాయి అని అడుగుతున్నాను. ఆమె మారి మంచిగా ఉంటా అంటే ఓకే సార్, కానీ ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే నాకైతే ఉండొచ్చు సార్. సార్ అందులో వాళ్ళిద్దరూ అక్కడ వరకు ఉంది తప్ప విడిగా ఏమీ లేదు. మేబీ అది ఉందా లేదా అనేది మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం. లేదు, ఇది ఇప్పుడు ఏ భర్తకైనా మేడం ఒక అన్నోన్ పర్సన్ తోటి వెళ్తున్నంటే మనకి ఇది అనిపిస్తుంటది. కరెక్ట్, మిమ్మల్ని అసలు మేమేం అనట్లేదండి, మీకు 100% కానీ అప్పుడు ఇదంతా కూడా నా పిల్లలను చూసి వాళ్ళని చూసి నేను మారితే ఇక్కడ నుంచి ఈవిడ మారతాను అంటే ఆలోచిద్దాం అంటున్నారు. నువ్వేమంటావమ్మా? ఒకసారి ఆలోచించుకో. 2 పిల్లల తల్లి నువ్వు ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ బ్రెయిన్ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అయిందా? నాకేం బ్రెయిన్ కాలేదు, డిస్టర్బ్ కాలేదు సార్. టార్చర్ ఎక్కువైపోయింది సార్ అతను. టార్చర్ అంటే కనుక తెలిసిన తర్వాతే కదమ్మా తాగొచ్చి టార్చరు. నువ్వు ఆ వీడియో చేయటం కరెక్టా? చెప్పు. ఆ వీడియో చేయటం కరెక్టా? కరెక్టా? ఆ అమ్మాయి వీడియో ప్లే చేసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది, తెలిసినా ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. దేనికైనా ఓకే అన్నట్టుగా ఇలా ఉంది ఆవిడ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్ మేడం. వాళ్ళ గురించి మీరేమంటారు? చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది మేడం. ఇప్పుడు అతను ఎవరు అనేటటువంటిది అతను తీసి పక్కన పెట్టేసేయండి. అతని పేరు కూడా మనకు అనవసరం. ఏం పేరయ్యా తమ్ముడు? సురేంద్ర గారు ఏంటంటే అతనికి పెళ్ళి అవదు, పెళ్లి చేసుకోడు, ఇలా కాపురాలు మాత్రం కూలుస్తాడు. ఇప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ రాధా విషయంలో ఐదర్ షీస్ గాన్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ అంటే ఒక 2 పిల్లల తల్లి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళి ఒక మగవాడు బయటవాడు వేసేటటువంటి ఒక వల్లో ఇరుక్కున్న తర్వాత అటువంటి వీక్ సందర్భంలో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఒక చెడు వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని గిల్ట్ ఫీల్ అవుతే కనుక ఏ ఆడపిల్లనే ఇదే మానసిక పరిస్థితిలో ఉంటుందని అనిపిస్తుంది. నీ మీద నాకు కోపం రావట్లేదమ్మా, జాలేస్తుంది, బాధగా ఉంది. ఎందుకంటే కనుక నువ్వు నిజంగా క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు. హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్. ఆబ్వియస్లీ మీ హస్బెండ్ హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అండ్ హీ కెన్ సర్టిఫై దట్ నువ్వు ఒక మంచి ఆడదానివే, మంచి భార్యవే, మంచి తల్లివే అని చెప్పి మొదటి నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తికి నీకేంటంటే బహుశా ఎక్స్ప్రెషన్ లేదేమో అని నాకు అనిపిస్తుంది రాదా. అంటే తప్పు జరిగిపోయింది, ఒక చోటకెళ్ళి ఇరుక్కున్నాము, భర్తతో ఏవో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, లేదంటే తాగుడు అనేటటువంటి ఒక అంశం ఉంది, దానివల్ల ఒక ఇబ్బంది పడ్డావు, ఇందులోంచి బయటపడాలి. అతను చెప్పుతే కనుక అతను మారట్లేదు, ఎవరో ఇలాగా చెప్పి చల్లబొల్లు కబుర్లు చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, వాళ్ళతో పరిచయాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వింటున్నాం. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చాలా పోనీ కట్ చేస్తే కనుక పోనీ వాళ్ళ సంసార జీవితంలో నిజంగా ఆ స్థాయి సాధక బాధకాలంటే కనుక అవి కూడా లేవు. చిన్నపాటి తగాదాలకి మనస్పర్ధలు పెంచుకోవటం, మనసు విరగొట్టుకోవటం, ఆ బాధని ఎక్కడైతే కక్కాలో ఎక్కడైతే కక్కకూడదో అక్కడ కక్కుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే కనుక పోయి తల్లికో నాన్నకో అంటే కనుక పెళ్ళి కదమ్మా, పెళ్ళి అయిపోయింది కదమ్మా, 2 పిల్లలు కదమ్మా, సర్దుకుపో అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. పెద్దల పంచాయతీలో కూర్చోబెడితే ఆడపిల్లమ్మ బయటకు వస్తే పరువు పోతుందమ్మా, తలదించుకుని అలా నడిపేయమ్మ బండి అని అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధాకరం అంటే కనుక నీలాంటి ఆడపిల్లలు వెళ్ళి ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నపాటి సమస్యల్ని ఎవరికైతే చెప్పకూడదో అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. అందులో సురేందర్ లాంటి వాళ్ళు మొదట్లో ఉంటారు లిస్ట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.